morning children. How are you all? Hope you are doing good. Okay children, 4th class students, take out your term books. So previous class we learned about work, force and friction. Okay, so based on that, so today we are going to learn about simple missions and energy. Okay, so why do we use simple mission? సింపుల్ మిషన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? సో ఏదైనా వర్క్ ఈజీ అవ్వడానికి మనకి సింపుల్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తారు అన్నమాట. సపోజ్ ఏదైనా ఫోర్స్ అంటే ఏంటిది? మనం గట్టిగా ఇచ్చే ప్రెషర్ కదా. సో ఫ్రిక్షన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో మనం ఏదైతే ఫోర్స్ ఏదైతే ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నామో సో దాన్ని ఏంటి అంటే ఏదైనా వస్తువుని కానీ ఏదైనా థింగ్ ని ఓపెన్ చేయాలన్నా లేకపోతే పుష్ చేయాలన్నా లేదా లిఫ్ట్ చేయాలన్నా సో మనం సింపుల్ మిషన్స్ యూజ్ చేసి మన వర్క్ ఈజీగా కంప్లీట్ అవడానికి సింపుల్ మిషన్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. సో వాట్ ఆర్ దోస్ సింపుల్ మిషన్స్? లుక్ హియర్, లుక్ ఎట్ యువర్ బుక్స్. సో one is lever. And the next one is inclined plane. And the next one is wheel and axle. And the next one is screw. And the next one is wedge. And the last one is pulley. So these all are simple missions. So which they can do our work easily and quickly. So these are the simple missions. One is lever, inclined plane, wheel and axle, screw, wedge and pulley. So these all are yes, it is simple mission. So I'm giving just brief, okay children. So make a mind lo store avvadaniki easy ga store avvadaniki nenu just brief explanation istanu. So look, so lever ante enti ante it will be like this, okay. So enti ante suppose when you are in the school, so మీరు playground లోకి వెళ్ళారు అనుకోండి, మనకి సీసా కనిపిస్తుంది కదా, సీసా అప్ అండ్ డౌన్ కదా. సో అది ఒక సైడ్ ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది? వెయిట్ అనేది ఆటోమేటిక్ గా నెక్స్ట్ సైడ్ లిఫ్ట్ అవుతుంది కదా. సో సి యువర్ ఫ్రెండ్ అండ్ యూ. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఇస్ డౌన్ యూ విల్ బి అప్ కదా. సో సీసాలో ఇలా ఉంటుంది కదా. సో లైక్ దిస్, అంటే ఒక సైడ్ ప్రెషర్ ఉంటుంది, ఒక సైడ్ లోడ్ అనేది లిఫ్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ లివర్. సో లివర్ లో కూడా అంతే. సో లివర్ ఏం చేస్తుంది అంటే ఏదైనా లోడ్స్ ని లిఫ్ట్ చేయాలనుకోండి, ఒక సైడ్ ప్రెషర్ ఇచ్చి ఆ లోడ్స్ అనేవి లిఫ్ట్ చేస్తుంది అనమాట. సో సి లుక్ హియర్, సి హియర్ ద మ్యాన్ what he is doing. So he is giving some pressure here. One end లో ఒక ప్రెషర్ అనేది ఆయన ఇస్తున్నారు. సో see here he is giving the pressure. సో ఇక్కడ ఏమవుతుంది? ఆ లోడ్ అనేది ఆయన లిఫ్ట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ ప్రెషర్ ఇస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ లోడ్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. సో అది మనకి వర్క్ ఈజీగా అవుతుందా? ఎస్. సో ఈజీగా అవుతుంది. అది ఓన్ గా మనం లిఫ్ట్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. సో by using lever we can lift the loads easily. Okay, suppose and కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ మీకు చెప్తాను చూడండి. బాటిల్ ఓపెనర్. సో బాటిల్ ఓపెనర్ మనం ఇలా తీస్తాం, అంటే ఒక సైడ్ మనం ప్రెషర్ ఇస్తాం కదా. సో మరో ఎండ్ ఏమవుతుంది? అది ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నెయిల్ కటర్. సో నెయిల్ కటర్ లో నెయిల్ కటర్ ఎలా ఉంటుంది? ఇలా పుష్ చేస్తాం కదా. సో పుష్ చేసినప్పుడు ఏంటి? ఇక్కడ ప్రెషర్ ఇస్తున్నాము, ఇక్కడ మనకి నెయిల్ అనేది కట్ అవుతుంది, అంటే అక్కడ వర్క్ జరుగుతుంది కదా. సో ఎలా జరుగుతుంది? ఈజీగా జరుగుతుంది కదా. అండ్ నెక్స్ట్ సిజర్స్, స్టాప్లర్స్. సో ఒకేండే మనం ప్రెషర్ అనేది ఇస్తాం అనమాట. ఓకే, అండర్స్టూడ్ అబౌట్ లివర్. లివర్ లో ఏంటి అంటే ఒక సైడే మనం ప్రెషర్ ఇస్తాం. ఓకే, ఒక సైడే మనం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ సైడ్ మనకి ఆ లోడ్స్ ఏవైతే ఉన్నదో, ఏదైతే వర్క్ అయితే ఉందో అది
కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్. సో ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటి అంటే, సో when we are in the playground, సో మళ్ళీ నేను మీకు ఎగ్జాంపుల్ ప్లే గ్రౌండ్ లోనే చెప్తున్నాను అనమాట. సో వెన్ వీఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, సో సీసా ఏంటి, ఒక సైడ్ ప్రెషర్ ఇస్తే ఒక సైడ్ లిఫ్ట్ అవుతుంది కదా. సో కమింగ్ టు ద ఇంక్లైన్డ్ ప్లేన్. ఇంక్లైన్డ్ ప్లేన్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఎండ్ చాలా హైట్ గా ఉంటుంది అనమాట. ఒక ఎండ్ చాలా హైట్ ఉంది, ఒక ఎండ్ ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, ఒక ఎండ్ మాత్రమే ఎలా ఉంటుంది, హైట్ గా ఉంటుంది, ఇంకొక ఎండ్ ఎలా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్లైడ్ అవుతే జస్ట్ ఇక్కడ మనం ప్రెషర్ ఇస్తే ఏమవుతుంది, దాన్ని బట్టి మనం ఇలా స్లైడ్ అయిపోవచ్చు, ఈజీగా స్లైడ్ అయిపోవచ్చు. లేకపోతే మీరు కొద్దిగా ఫోర్స్ ఇస్తూ స్లైడ్ అవుతారా, కాదు కదా. సో ఒక్క సైడ్ మనం ఒక్క పాయింట్ లో మనం కొంచెం ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, మిగతాదంతా ఈజీగా స్లైడ్ అవుతుంది కదా. సో ఇంక్లైన్ ప్లేన్ లో కూడా అంతే అనమాట. ఎగ్జాంపుల్ ఏమని చెప్తారు, సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ అబౌట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంక్లైన్ ప్లేన్, what you'll say, yes, you'll say the example of slide. సో స్లైడర్ యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్ అనేది చెప్పొచ్చు. ఒక ఏదైనా లోడ్ ఇక్కడ నుంచి చిన్నగా మనం స్లైట్ గా ప్రెషర్ ఇస్తే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్ గా మనకి ఈజీగా స్లైడ్ అవుతుంది. అండర్స్టూడ్ అబౌట్ ఇంక్లైన్డ్ ప్లేన్స్. ఓకే, నెక్స్ట్ అబౌట్ వీల్ అండ్ యాక్సెల్. సో వీల్ అండ్ యాక్సెల్. సో లుక్ ఎట్ యువర్ book. Wheel and axle is the combination of the wheel and the cylindrical rod. The cylindrical rod called axle goes to the wheel. When the wheel rotates, it moves the rod and vice versa. A bullock cart uses a wheel and axle arrangement. It is easy to move things from one place to another with wheels and axle. Examples of wheels and axle includes bicycles, car, rollers, skates, sewing machine and doorknobs. So wheel and axle. So suppose మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకోండి. సో యూ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో యూ యూస్ ట్రాన్స్పోర్ట్ కదా. సో ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మూవ్ అవుతారు. సో ఆ ట్రాన్స్పోర్ట్ ఏంటి, సో ఏదైనా కావచ్చు, కార్ అయినా కావచ్చు, నెక్స్ట్ బైసికల్ ఆర్ బైక్. సో బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ బట్టి మనం ఏ వెహికల్ యూజ్ చేయాలనేది మనం యూజ్ చేస్తాం కదా. సో అలాగే వెహికల్స్ దేంతో ఉంటాయి, వీల్స్ తో ఉంటాయి కదా. సో వెహికల్స్ కి వీల్ లేకపోతే మూవ్ అవుతుందా? ఇఫ్ దేర్ ఈస్ నో వీల్స్, కెన్ ద కార్ మూవ్స్ ఆర్ కెన్ ద వెహికల్ మూవ్స్? నో, నాట్ ఎట్ ఆల్. సో వీల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, వెహికల్స్ కి వీల్స్ అనేవి ఇంపార్టెంట్. సో వీల్స్ ద్వారా ఏంటి అంటే ఇట్ కెన్ మూవ్ faster and it can move easily అనమాట. if there is no wheels, it cannot move కదా. వీల్స్ లేకపోతే అసలు మూవ్ అవ్వదు వెహికల్ అనేది. సో వీల్స్ ఏం చేస్తున్నాయంటే చక్కగా ఈజీగా మూవ్ అవడానికి, వెహికల్ అనేది ఈజీగా మూవ్ అవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో వీల్ కి ఒక సపోర్ట్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద వీల్. సో వీల్ కి సపోర్ట్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఒక సిలిండ్రికల్ రాడ్ ఫిక్స్ చేసి ఒక వీల్ కి ఉంటుంది అన్నమాట. సో ఈ సిలిండ్రికల్ రాడ్ ఏంటి అంటే ఈజీగా మూవ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాము. ఈ సిలిండ్రికల్ రాడ్ వచ్చేసి ఏమంటామంటే యాక్సైల్ అంటాం. ఓకేనా. సో దిస్ సిలిండ్రికల్ రాడ్ ఈస్ కాల్డ్ యాక్సైల్ అండ్ ద రౌండ్ వన్ ఈస్ కాల్డ్ వీల్. Okay, this one is wheel and this one is axle. What is the importance of axle means? So if you want to move freely, so మనకి ఎలా కావాలంటే అలా మూవ్ అవ్వడానికి వీల్ని ఒక సిలిండ్రికల్ రాడ్ అనేది మనం సపోర్ట్ తీసుకుంటాం. ఈ సపోర్ట్ ద్వారానే మనకి వీల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది, మనకి ఎలా కావాలంటే అలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ సిలిండ్రికల్ రాడ్ ఈస్ నథింగ్ బట్ యాక్సెల్ అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్, what is this? This is nothing but wheel. Okay, what are the examples of wheel and axle? Bicycles, yes, bikes, and next bullock carts and sewing machine. So sewing machine kuda ilane untundi. If your mother is having sewing machine, so once check it out.
Okay, understood about wheel and axle? Okay, children. And coming to the screw. So, screw ఏంటి అంటే ఏదైనా టూ ఆబ్జెక్ట్స్ ని కంబైన్ చేయడానికి స్క్రూ అనేది యూజ్ చేస్తాం మనం. సో స్క్రూస్ ఏంటి అంటే సో స్క్రూ అండ్ నెయిల్ ఒకలాగే ఉంటాయి అన్నమాట. సి దిస్ ఈస్ నెయిల్. సో నెయిల్ అనేది స్మూత్ గా ఉంటుంది. ఓకేనా? సో స్మూత్ సర్ఫేస్ ఉంటుంది వీటికి. సో కమింగ్ టు ద స్క్రూకి ఏంటి అంటే రఫ్ సర్ఫేస్ ఉంటుంది. ఇలా లైన్స్ ఉంటాయి. ఓకేనా? స్క్రూకి ఏంటి అంటే ఇలా రఫ్ సర్ఫేస్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెయిల్, సో స్మూత్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. అండర్స్టూడ్ అబౌట్ నెయిల్ అండ్ స్క్రూ. సో స్క్రూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సపోజ్ సో లుక్ హియర్ చిల్డ్రన్. Look here, this is called screw. See, the surface is very rough. See, the surface is very rough. So two objects ni manam combine cheyali ante, so we'll use screw. See, ఈ డోర్ కి సో దిస్ వన్ ఈస్ దేర్ నో. సో దీన్ని మనం అటాచ్ చేయాలంటే స్క్రూస్ యూస్ చేసాం. చూడండి లోపలికి ఉందా? సి సో క్లాంప్స్ ఫిక్స్ చేయాలంటే we need screws. See, at the back we'll have like this, the front see. సో స్క్రూస్ ఎక్కువ మనం డోర్ ఫిక్సింగ్ కి వాడతాం. అండ్ నెక్స్ట్ కీ రింగ్స్. సో కీ రింగ్స్ కి యూజ్ చేస్తాం. అండర్స్టూడ్ అబౌట్ స్క్రూ చిల్డ్రన్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వెజ్. సో వెజ్ ఏంటి అంటే టూ ఇంక్లైన్డ్ ప్లేన్స్ తో మనకి తయారవుతుంది అనమాట. ఓకే, సో see this is only one inclined plane. Okay, so if we give here some force, immediately what will happen? The work will be easily slides off. So coming to the wedge. So wedge anedi enti ante two inclined planes. Here we are having only one incline, and coming to the wedge we have two inclines. So suppose take an example of fork. Okay, take an example of fork. So this is one inclined plane. See, here we are having some height. Okay, here we are having some slope. This is one incline and this is one incline. So here also we are having one height, and at the edge we are having the sharp one, right? See, అంటే ఓకే ఎడ్జ్ లో మనకి హైట్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఎడ్జ్ చూడండి మనకి ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెజ్ ఇస్ ఫోర్క్. సో ఫోర్క్ కూడా టూ ఇంక్లైన్ ప్లేన్స్ ఉంటాయన్నమాట. The wedge is a simple machine used to push two objects apart. సో రెండు వస్తువుల్ని మనం స్ప్లిట్ చేయడానికి వెడ్జెస్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో wedge, how does the wedge uses? Yes, the wedge uses to divide the ఆబ్జెక్ట్ ఇంటూ టూ పార్ట్స్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయడాన్ని వెజ్ అంటాం అనమాట. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? అండ్ కమింగ్ టు ద నైఫ్. సో వెన్ యూ ఆర్ కటింగ్ ద వెజిటేబుల్స్ ఆర్ వెన్ యూ ఆర్ కటింగ్ ద ఫ్రూట్, సో ఒక యాపిల్ ఉంది అనుకోండి, టూ పీసెస్ కింద కట్ చేస్తున్నారు కదా. ఎలా యూజ్ చేస్తున్నారు? బై యూజింగ్ నైఫ్ యూ ఆర్ కటింగ్ ద ఫ్రూట్. అంటే ఏంటి? ఒక వస్తువుని టూ పార్ట్స్ కింద చేస్తున్నారు. అవునా? ఒక థింగ్ ని మీరు టూ పార్ట్స్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద యాక్స్. సో యాక్స్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెజ్. సో వెజ్ ఎలా మేడం అంటే ఇప్పుడు యాక్స్ ఉంది. సో ఇప్పుడు మీరు ఒక వుడ్ ని టూ పీసెస్ కింద చేయాలి, ఒక చెక్కని మీరు టూ పీసెస్ కింద చేయాలి అనుకోండి. సో బై యూజింగ్ యాక్స్ యూ
కట్ ఇట్ కదా. సో యాక్స్ యూజ్ చేసి మీరు 2 పీసెస్ కింద చేస్తారు అవునా. సో వెజ్ అనేది ఏంటి అంటే మనం ఏదైనా ఒక వస్తువుని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసేదాన్ని వెజ్ అంటాం మనం. ఓకే, అండర్స్టూడ్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, పుల్లి. సో వాట్ ఈస్ ద లాస్ట్ వన్? పుల్లి. సో పుల్లి ఏం చేస్తారు అంటే సో ఎర్లీ డేస్ లో ఏంటి అంటే మనకి వెల్స్ ఉండేవన్నమాట, బావులు ఉండేవన్నమాట. సో దాని నుంచి మనం వాటర్ అనేది మనం పుల్ చేయాలన్నమాట. లోపల లోపల వాటర్ ఏదైతే ఉందో అవి చక్కగా తోడుకుని మనకి వాటర్ అనేవి చక్కగా తీసుకునేవారు అన్నమాట. సో కొంతమంది ఏం చేసేవారంటే, సో కొంతమందికి ఏంటంటే అంత ఎనర్జీ ఉండదు కదా. సో ఏం చేసేవారు అంటే ఒక పుల్లిని చేసేవారు అన్నమాట. పుల్లి ఈజ్ నథింగ్ బట్, సో దిస్ ఈస్ ద వెల్. సో ఇక్కడ ఒక రాడ్ ఫిక్స్ చేసేవారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెల్ అండ్ దిస్ ఈస్ ద రాడ్. సో ఒక ఎండ్ వచ్చేసి లోడ్ కి టై చేసేవారు. ఓకే, సో వన్ అండ్ దే యూస్ టు టై ఫర్ ద లోడ్. ఓకే, ఏదైతే బకెట్ ఉందో ఆ బకెట్ ఒక ఎండ్ లో టై చేసేవారు, ఒక ఎండ్ ఫ్రీగా వదిలేసేవారు. సో దే లెఫ్ట్ ద అదర్ ఎండ్. సో హౌ దే యూస్ టు పుల్? సో వాళ్ళు డిప్ చేసి ఆ బకెట్ ని ఏదైతే ఉందో అది వెల్ లోకి డిప్ చేసి, సో వాటర్ ఏదైతే ఆ బకెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దే యూస్ టు పుల్ దట్ వన్. ఒక ఎండ్ ఫ్రీగా వదిలేశారు కదా, ఒక ఎండ్ ఏం చేశారు, ఒక లోడ్ కి టై చేశారు. సో దే యూస్ టు పుల్ లైక్ దిస్. ఓకే, సో ఇలా లాగుతూ ఉండేవారు అనమాట. సో వాళ్ళకి ఏంటి అంటే అంత ప్రెషర్ ఉండేది కాదు. సో పుల్లి వల్ల ఏంటి అంటే లోడ్ అనేది ఈజీగా వాళ్ళు తీసేవారు అనమాట, మోసేవారు అనమాట. అండర్స్టూడ్ అబౌట్ ద పుల్లి? ఏ పుల్లి is a simple machine made up of wheels and rope. The rope first fits into the groove of the wheel. One end of the rope is attached to the load. When you pull on one side of the pulley, the wheels turn and the load moves up. A pulley makes it easy to draw water from the well. So pulley ఏం చేసేది, వాటర్ ఏదైతే వెల్ లో ఉందో అది ఈజీగా మనకి రావడానికి చక్కగా యూజ్ అయ్యేది అనమాట. సో సీ హియర్ ఒక వీల్ అనేది ఉంటుంది అనమాట. సో పుల్లి ఆ వీల్ లో ఏంటి అంటే ఈ రోప్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేస్తారనమాట. ఫిక్స్ చేసి లోడ్ కి మనకి సీ హియర్ ఒక ఎండ్ లోడ్ కి టై చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఒక ఎండ్ ఫ్రీగా వదులుతారు అనమాట. సో లైక్ దిస్ దే యూస్ టు డ్రా water from the well. Understood, children? Okay, fine. This is about simple missions. Okay, and coming to the energy. So now let's go into the topic energy. So now the topic is energy. So what do you mean by energy? Energy and do you have any energy? Energy unda meeku? So let us discuss about energy. So if you want to do any work, so మీరు ఏదైనా పని చేయాలనుకోండి మనకి ఓపిక అనేది కావాలి కదా. సో ఇఫ్ యూ వాంట్ టు లిఫ్ట్ సమ్ వెయిట్ యూ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. మనకు చాలా ఏముండాలి, మనకి చాలా ఓపిక అంటూ ఉండాలి. సో అది ఎలా వస్తుంది? సో మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. సో ప్రోటీన్, వైటమిన్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనం చాలా హెల్దీగా ఉంటాము, చాలా ఎనర్జెటిక్గా ఉంటాము అనమాట. సో ఎనర్జెటిక్ ఇన్ ద సెన్స్ యాక్టివ్గా మనం వర్క్స్ అన్ని చాలా ఫినిష్ చేసుకోగలం అనమాట. సో మీకు దీన్ని బట్టి అర్థమైంది. సో ఎనర్జీ దేనికి కావాలి? ఏదైనా వర్క్ చేసుకోవడానికి, ఏదైనా లిఫ్ట్ చేయాలన్నా కూడా మనకి వర్క్ సో ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు lift the chair or if you want to shut the door, so for everything we need energy. So in the simple way, if anyone asks you about what is energy, then you have to say the ability to do work is called energy. So what is the energy? The ability to do the work is called energy. What is energy, children? Yes, it is the ability to do work is called energy. సో మనం ఫుడ్ ఎంత బాగా తింటే మనం అంత ఎనర్జెటిక్గా ఉంటాము, ఏదైనా మనం చేయగలుగుతాం అన్నమాట.
సో మీరు పెద్ద పెద్ద లోడ్స్ని మీరు చిన్న వయసులో చక్కగా లిఫ్ట్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు ఈట్ ఫుడ్ వెల్ చిల్డ్రన్. ఓకే, so look at into your books. So there are some types of energy. Okay, so there are some types of energy. So let us discuss about the energies. Muscular energy. What is the energy? Muscular energy. And the next one is solar energy. Muscular energy, solar energy, wind energy, and water energy. And the last one is energy from fuels. So see, we have 4 types of energy. See, muscular energy, solar energy, wind energy, and water energy. And next, energy from fuels. So let us discuss each one. Okay, coming to the muscular energy. So muscular energy is nothing but whatever we are eating the food. So ఆ ఫుడ్ అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మన మజిల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో వాట్ ఎవర్ ఫుడ్ వి ఆర్ ఈటింగ్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద మజిల్స్. సో మస్కులర్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, సో మనం ఏదైతే మన చేతులతో చేసే వర్క్ ఏదైతే లిఫ్ట్ చేస్తున్నామో వర్క్ ని చేస్తున్నామో ఆర్ ఎల్స్ వీఆర్ లిఫ్టింగ్ సంథింగ్. సో ఏంటి అంటే మనకి బాగా ఎనర్జీ కావాలి. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మజిల్స్ నుంచి వస్తుంది అనమాట. సో మజిల్స్ నుంచి ఎందుకు వస్తుంది అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో డైలీ, సో ఆ ఫుడ్ అంతా మనకి మజిల్స్ లోకి వెళ్తుంది అనమాట. సో ఆ మజిల్స్ మనకి వర్క్ చేయడానికి మన ఓన్ గా వర్క్ చేయడానికి ఏవి సింపుల్ మిషన్స్ కానీ లేదా మిగతావి కానీ యూజ్ చేయకుండా మనం ఓన్ గా ఏవైతే లిఫ్ట్ చేస్తున్నామో లేదా ఏదైతే వర్క్ చేస్తున్నామో అదంతా ఎలా వస్తుంది? మస్కులర్ ఎనర్జీ ద్వారా మనకి మనం వర్క్ అనేది చేసుకుంటాం అనమాట. అవర్ బాడీ గెట్స్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వి ఈట్. వి యూజ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అవర్ ద మజిల్స్ టు డూ ద ఫిజికల్ వర్క్స్. సో ఫిజికల్ వర్క్స్ ఏదైతే చేయడానికి ఏం ఉపయోగపడుతుంది? ఎస్, మస్కులర్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దిస్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద మజిల్స్ దట్ ఎనేబుల్స్ us to do work is called muscular energy. Human beings and animals use muscular energy all the time. So simple machines can have muscular energy. So వాళ్ళకి muscles ఉంటాయి. Simple machines కి non-living things does not have any muscles kada. So living things like human beings and animals can work on their muscles. So they get energy from their muscles. Okay, this is about muscular energy. And coming to the solar energy. So what is this? What is the term described here? Solar energy. So what is solar energy? So మీరు పేరు వినగానే మీకు వచ్చేసేయాలి. Yes, solar is nothing but sun నుంచి వచ్చే ఎనర్జీ. ఓకే, సో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. చూడండి, the energy that we obtain from the sun is called solar energy. So solar energy ఏంటి అంటే, so the energy which we get from the sun is called solar energy. So sun can also produce some energy. So that is nothing but solar energy. Solar heaters and solar cookers are used to heat water and cook food. So ఇప్పుడు మనకి సోలార్ హీటర్స్ వచ్చేసాయి అండ్ నెక్స్ట్ సోలార్ కుక్కర్స్ వచ్చేసాయి. అవి ఓన్లీ సన్ ఇచ్చే ఎనర్జీ ద్వారానే మనకి హీట్ అనేది వస్తుంది అనమాట. సో సోలార్ హీటర్ ఏంటి అంటే, సో హాట్ వాటర్ మనకి సప్లై అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సోలార్ కుక్కర్. సో సోలార్ కుక్కర్స్ లో మనం ఏంటి అంటే మనం రైస్ అనేది కుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సోలార్ క్యాలిక్యులేటర్. సో అవేంటి, సోలార్ ఎనర్జీ అనేది మనకి న్యాచురల్ ఎనర్జీ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సోలార్ ఎనర్జీ యూజ్ చేసి మనం చాలా థింగ్స్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ అ న్యాచురల్ ఎనర్జీ. ఓకే,
So nowadays we can use solar cookers, solar heaters and solar calculators. ఇవన్నీ ఓన్లీ సోలార్ ఎనర్జీ ద్వారా వచ్చేయే మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ దాని మీదే వర్క్ అవుతుంది. ఓకే, సోలార్ బ్యాటరీస్ లైట్ అప్ bulbs and operate watches and calculators. Nowadays solar energy is being used to light up streets and buildings. Plants also get energy from the sun for photosynthesis. సో సోలార్ ఎనర్జీ మనకి కాదనమాట, ప్లాంట్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలా ఉపయోగపడుతుంది అంటే సోలార్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారానే ప్లాంట్ అనేది ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ఫోటోసింథసిస్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. ప్లాంట్స్ ఆల్సో గెట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ టు ప్రిపేర్ ఫోటోసింథసిస్. సో ఫుడ్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటుందో ప్లాంట్, సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా కూడా ప్లాంట్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. సో సోలార్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ విచ్ వి గెట్ ఫ్రమ్ ద సన్. ఓకే, సో సోలార్ ఎనర్జీస్ nowadays we are using in the number of ways. సో ఏంటి? సోలార్ కుక్కర్స్, సోలార్ హీటర్స్, సోలార్ క్యాలిక్యులేటర్స్, సోలార్ వాచెస్. సో ఇవన్నీ మనకి సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా మనకి ఈ థింగ్స్ అనేవి వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? సో దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ బ్యాటరీస్. సో బ్యాటరీస్తో కానీ కరెంట్తో కానీ పని లేదన్నమాట. సో సోలార్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా, సన్ నుంచి వచ్చే ఎనర్జీ ద్వారా మనం ఇవన్నీ ఈ థింగ్స్ అనేవి చక్కగా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద విండ్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ. Wind and water are the natural resources. For centuries, people have been using windmills and water mills for grinding grains and the other purpose. Now we have started using wind and water as source of energy. Wind turbines used for wind energy to generate electricity. Hydropower station use the energy of flowing water to generate ఎలక్ట్రిసిటీ. సో ఈ విండ్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ ఏంటి అంటే, సో మనం విండ్ ఎనర్జీ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మనకి ఏదైతే ధాన్యం వస్తుందో, సో మనం క్రాప్స్ అవి ఎక్కువ పెంచుతాం కదా విలేజెస్లో. సో ఆ క్రాప్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం ఇదేంటి మిల్స్కి ఇస్తామన్నమాట. సో అదేంటి అంటే ఉన్న పొట్టును వేరు చేస్తుంది అండ్ నెక్స్ట్ మనకి రైస్ని ఇస్తుంది అన్నమాట. సో అలా మనకి విండ్ ఎనర్జీ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో విండ్ మిల్స్ ఏం చేస్తాయి అంటే మనకి చక్కగా వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ మెటీరియల్ తీసి మనకి కావాల్సిన ఫుడ్ అవి చక్కగా మనకి ఇస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద వాటర్ ఎనర్జీ. సో వాటర్ ఎనర్జీ ఏంటి అంటే హైడ్రో పవర్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది అంటే టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. మనకు కరెంట్ కావాలంటే ఈ వాటర్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ మనకి పవర్ అనేది మనకి సప్లై చేస్తాయి అన్నమాట. ఓకే, అండర్స్టూడ్ చిల్డ్రన్? విండ్ ఎనర్జీ, వాటర్ ఎనర్జీ ఏం చేస్తాయంటే టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీ ఏదైతే మనకి ఇప్పుడు మనకి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? విండ్ ఎనర్జీ ద్వారా అండ్ నెక్స్ట్ వాటర్ ఎనర్జీ ద్వారా మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. అండ్ కమింగ్ టు ద ఎనర్జీ ఫ్రమ్ ఫ్యూయల్స్. సో ఫ్యూయల్స్ అంటే ఏంటి అంటే మనకి పెట్రోల్, డీజిల్, ఓకే, నెక్స్ట్ మనం ఇంట్లో యూజ్ చేసే గ్యాస్, ఇవన్నీ ఫ్యూయల్స్ అన్నమాట. సో పెట్రోల్ ఏంటి? పెట్రోల్ బర్న్ అయ్యి మనకి ఏమవుతుంది? ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటి? మనకి వెహికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ దెర్ ఈస్ నో పెట్రోల్ అండ్ డీజిల్ క్యాన్ ద వెహికల్స్ మూవ్? పెట్రోల్ యూజ్ చేసి డీజిల్ యూజ్ చేసే వెహికల్స్ ఉంటాయి కదా. సో పెట్రోల్ లేకుండా డీజిల్ లేకుండా మూవ్ అవుతాయా? సో మూవ్ అవ్వవు. ఎందుకని మూవ్ అవ్వవు? సో ఈ ఫ్యూయల్స్ అనేవి మనకి ఎనర్జీ జనరేట్ చేస్తేనే అవి వెహికల్స్ అనేవి మనకి మూవ్ అవుతాయి అన్నమాట. ట్రక్స్, బస్సెస్, కార్స్ అండ్ స్కూటర్స్ గెట్ ద ఎనర్జీ టు మూవ్ ఫ్రమ్ వెహికల్స్ from fuels. Fuels are materials that releases energy when they are burned. So when they'll produce energy, fuels అనేవి ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి ఎనర్జీని? అవి బర్న్ అయ్యి మనకి ఫ్యూయల్స్ అనేవి ఫ్యూయల్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వెహికల్స్ యూజ్ దిస్ ఎనర్జీ టు రన్. Fuels such as petrol, diesel and compressed natural gas are commonly used to run vehicles. At home we use liquefied petroleum gas and piped natural gas as
ఫ్యూయల్ ఫర్ కుకింగ్. సో ఫ్యూయల్స్ అనేవి మనకి కుకింగ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎలా ఉపయోగపడతాయి? సో వుడ్ కూడా మనకి ఫ్యూయల్ లానే ఉపయోగపడుతుంది అన్నమాట. వుడ్ ఏదైతే బర్న్ అవుతుందో అప్పుడు మనకి మనం ఏదైనా పెడితే అది చక్కగా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట. వుడ్ ఈజ్ ఆల్సో వర్క్ యాజ్ ఎ ఫ్యూయల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎల్పిజి గ్యాస్, పిఎన్జి గ్యాస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కుకింగ్కి. సో సిలిండర్లో మనకి ఎల్పిజి గ్యాస్, ఎల్పిజి గ్యాస్ అనేవి మనం కుకింగ్లోకి యూజ్ చేస్తాం అన్నమాట. అంటే మనకి సిలిండర్స్ వస్తాయి కదా, అందులో ఈ గ్యాసెస్ అనేవి పెడతారనమాట. సో అదేంటి అంటే అవి బర్న్ అయినప్పుడే మనకి కుకింగ్ అనేది మనం మనం ఏదైనా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. సో చిల్డ్రన్, ఇది మీకు నేను చాలా బ్రీఫ్గా చెప్పాను. నాకు తెలిసి మీకు అర్థమై ఉంటుంది. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్.